ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనము కలలో వచ్చేటువంటి పనులు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది చాలామంది ప్రశ్నలు వేసినటువంటి వాళ్ళకు మేము ఈ వీడియోలో చెప్పదలసినటువంటి విషయం ఏమిటి అంటే, కలలో మనము అనేక రకాల కళలు కంటాము. అందులో మన జీవితాన్ని సాకారం చేసే కళలు చాలా ఉంటాయి. అందుకే మనకు కలలు కనండి, కలలు సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం అన్న మాటగా విధానంగా మనం కలలు ఈ యొక్క కొన్ని రకాల పనులు వస్తాయి. కొన్ని వింతైనటువంటి విషయాలు మనకు గోచరిస్తాయి. కొన్ని అనేక రకాల ప్రదేశాలు తిరిగినట్టు కలలో వస్తూ ఉంటాయి. మనం సాధించలేనటువంటి కలలో సాధించడానికి అవకాశాలు ఈ కళలు ఎక్కువగా మనకు దోహదపడతాయని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా కళలో మనం ఈరోజు ఏ పండ్లు తింటే మనకు కళలో చాలా అద్భుతం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే కళలో పండ్లు అంటే మనకు మామిడి పండ్లు మనకు ముఖ్యంగా మామిడి పండ్లు గనుక కళలో తిన్నట్లయితే ఆ తిన్నటువంటి వారికి ఏ విధానంగా వాళ్ళు దేనికోసమైతే వాళ్ళు ఆ రోజు రాత్రిలో పడుకుంటారో ఆ భగవంతుడు అనేవాడు ఆ పండ్లు అనేది ఇచ్చేస్తారు. అప్పుడు ఆ పండు తిన్నట్టు కానీ లేదా ఒక పండు తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చినట్టు కానీ కళలో వస్తూ ఉంటాయి. ఇలా మామిడి పండ్లు తిన్నట్టు కానీ కళలో మామిడి పండ్లు చూసినా కానీ చాలా శుభము. ఒకవేళ మామిడి పిందెలు కానీ మామిడి పూతలు కానీ లేదా మామిడి చెట్టు పైన పండ్లు అలా చూస్తూ ఉన్నా కూడా ఆ వారికి కొన్ని రోజులలో ఒక శుభ సూచకాలు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మామిడి పళ్ళకు సంబంధించినటువంటి. జామ పళ్ళు కూడా అలానే జామ పళ్ళు తిన్నా చూసినా మరియు జామ పళ్ళు తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చినా అది కూడా చాలా వరకు శుభ సంకేతాలుగా మనకు గోచరిస్తాయి. నేరేడు పండ్లు, జామ పండ్లు, రేగు పండ్లు కూడా చాలా అద్భుతం. మనకు అరటి పండ్లు కూడా చాలా వరకు అద్భుతంగా మనకు ఈ పండ్లన్నీ మనకు కళలో ఈ పళ్ళు మనకు తిన్నట్టు కానీ చూసినట్టు కానీ వచ్చినట్లయితే ఈ కలగన్నట్లయితే వారికి ఏదైతే మనసులో ఏదో ఒక ఉన్నటువంటి తీరినటువంటి కోరికలు తీరే అవకాశాలు ముందు ముందు సమయాలలో ముందు రోజులలో తీరుతాయని చెప్పడానికి కళల యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. అయితే ఇంకొకటి దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు పురాణాలలో చూసినా మరియు ఇతిహాసాలు చూసినా కూడా కళలో పండ్లు తిన్నట్టు కళలు వచ్చినటువంటి వారికి అద్భుతమైన సంతానాల యోగ్యం వచ్చింది కాబట్టి కాబట్టి పండ్లు సంతానాలకు శుభకరం కాబట్టి మనకు పుట్టల పూజల కాడ మరియు దేవస్థానాల కాడ స్త్రీలకు పెళ్ళైన స్త్రీలకు ఒళ్ళో ఈ పండ్లు వేయడం వల్ల ఆ పండ్లు వారు తింటున్నట్టుగా రాత్రి కళలు కన్నట్లయితే వారి పూర్వజన్మ సుకృతం వల్ల వారికి పుత్రులు పుత్రికలు జన్మించే అవకాశాలు ఉంటాయి. వారి పూర్వజన్మ సుకృతం వల్ల ఆ పిల్లలు కూడా మంచి యోగ్యవంతమైనటువంటి వాళ్ళుగా ఉంటారు. కావున మనకి కళలో ఎక్కువగా ఈ పనులు వస్తే చాలా వరకు శుభం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కావున ఈ కళల్ని అంత మనం చాలా మంది కళలు వచ్చాయి కదా, ఏదో కళ వచ్చింది, ఆ కళ మనకి ఇలా వచ్చింది అలా వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా ఈ పనులు వచ్చినప్పుడు మీ జీవితంలో ఇలాంటి విషయాలు జరుగుతాయండి. కావున మనం మన ఒక వీడియోలో ఈ పండ్ల గురించే కాకుండా కొన్ని ప్రాంతాలలో మనం ఉన్నట్లయితే ఎలాంటివి జరుగుతాయి, కొండలు ఎక్కినట్టుగా, దేవస్థానాల్లో దర్శనం జరిగినట్టుగా, దేవుడు మనతో మాట్లాడినట్టుగా, శివలింగంపై అభిషేకం చేసినట్టుగా ఇలాంటివన్నీ ఒక రకరకాలైనటువంటి కళలు వస్తాయి. వాటి గురించి మనం ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ముందు వీడియోలో తెలుసుకుందాము. కావున ఈ కళలో ఈ పండ్ల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. మరి ఇంకా ఇంకో వీడియోలో ఈ పండ్ల గురించి సపరేట్గా ఇంకో వీడియో పెడతాను. ఇంకా పూర్తయినటువంటి పండ్ల గురించి, ఇంకో కాయగూరలు తినడం వల్ల కూడా, కాయగూరలు రావడం వల్ల, ధాన్యాలు రావడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పెడదాం. ఈ వీడియోలో చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మరియు ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. క్రింద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు తెలుపగలరు.